అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి। వాలంటీర్లకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పేశారు। అలాగే కలెక్టర్ గారు కూడా మీకోసం అయితే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారండి। వాలంటీర్లందరికీ కూడా మీ విధుల్లోకి అయితే జాయిన్ అయిపోతారు। రేపే మీరందరూ కూడా వాలంటీర్లందరూ కూడా రేపే విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు। అలాగే మీ ఫోన్లన్నీ కూడా మీకైతే ఇచ్చేస్తున్నారండి। కాకపోతే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను। ఆ విషయం కనుక మీరు తెలుసుకోకపోతే మీ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా పోతాయి। ఓకేనండి, ఈరోజు వాలంటీర్ల గురించి ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేటు। తప్పకుండా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తెలుసుకోండి। ఓకేనా, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము। కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। అలాగే మన వీడియోని ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। సో ఎందుకంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాలంటీర్లందరికీ కూడా ఉపయోగపడుతుంది। ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా మమ్మల్ని విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ చేస్తారని చెప్పి చాలా మంది మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అని చెప్పేసి సతమతంలో అయిపోతున్నారు। అలాగే చాలా మంది ఈ ఉద్యోగం పైనే ఆధారపడి వేరే ఉద్యోగానికి వెళ్ళలేక ఇంకా బతకాలి అంటే ఎవరైనా కూడా పని చేసుకొని బతకాలి। ఈ ఉద్యోగాన్ని నమ్ముకుంటే వాళ్ళకైతే ఇంతవరకు కూడా 3 నెలల నుంచి జీతం కూడా రాలేదు వాలంటీర్లకి। అయితే వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే వేరే ఉద్యోగానికి వెళ్ళాలి అంటే దీంట్లో నుంచి వేరే జాబ్కి వెళ్తే మా ఉద్యోగం ఉంటుందో లేదో అని చెప్పేసి ఇదొక టెన్షన్, ఇదొక భయంతో చాలా మంది వాలంటీర్లందరూ కూడా అసలు మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయని అయితే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూనే ఉండారు। ఈ ఉద్యోగం పైనే ప్రతి ఒక్కరు కూడా ఆధారపడుతూనే ఉండారు। ముఖ్యంగా మనకు రాజీనామా చేసిన వాళ్ళకి కాదండి, రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కలెక్టర్ గారు అదిరిపోయే శుభవార్త చెప్పారు। కలెక్టర్ గారే కాదండి, స్వయంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీకైతే అదిరిపోయే శుభవార్త తెలిపారు। ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కదండి, విజయవాడలో, బెజవాడలో, గుంటూరులో ఇదంతా కూడా వర్షాల బీభత్సంతో చాలా మందికి ఇల్లులంతా కూడా నీళ్లు రావటము, వాళ్ళకి ఫుడ్ అనేది లేకపోవడము, నీళ్లు లేకపోవడము, చాలా ఇబ్బందులతో గురవుతూ ఉన్నారు। సో అలాంటప్పుడు చాలా దగ్గరలో కూడా అటు సైడ్ అంతా కూడా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి వాళ్ళ చేత ఫుడ్ పంపిణీ చేయడము, అలాగే వాటర్స్ ఇలాంటివన్నీ కూడా వాలంటీర్ల చేత సప్లై కూడా చేయడం జరిగింది। ముఖ్యంగా వాలంటీర్ల అవసరం ఇప్పుడు కావాలని చెప్పేసి ప్రభుత్వమే నిర్ణయం అయితే తీసుకుంది। ఎందుకంటే చాలా దగ్గరలో వాళ్ళకి ఫుడ్ అనేది అంటే వరద బాధితులందరికీ కూడా ఫుడ్ అనేది పంపించినప్పుడు ఎక్కడంటే అక్కడ వాళ్ళకి డ్రోన్స్ ద్వారా కావచ్చు, అలాగే హెలికాప్టర్ల ద్వారా కూడా చాలా మందికి ఫుడ్ అనేది సప్లై అయితే చేస్తున్నారు। కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరికి దొరికిన ఫుడ్ వాళ్ళే తీసుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళకైతే అందటం లేదన్నమాట। దొరికినట్టు దోచుకోవడం అంటారు కదా, అట్లా అయితే చేస్తున్నారు। అలాంటప్పుడు అందరికీ కూడా అందకుండా పోతుంది। చాలా మంది అందని వాళ్ళు ఫుడ్ లేక బాధపడుతున్నారని చెప్పేసి ఇప్పుడు మనకు వాలంటీర్ల సహాయం ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి వాలంటీర్లను పెట్టుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది। అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్లని కంటిన్యూ చేస్తాము, వాలంటీర్లని ఇప్పుడు మనం పెట్టుకుంటాము, వాలంటీర్ అవసరం అయితే చెప్పడం జరిగింది। అయితే మీ ఫోన్లు కూడా మీకు ఈ రోజు లేకుంటే రేపటి లోపల మీ అందరికీ కూడా ఫోన్లు అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారు। రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళకి మాత్రమేనండి, చేసిన వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడబోతారు। ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో సిచ్యువేషన్ అనేది బాగలేదు కాబట్టి వర్షాల వల్ల అన్ని జిల్లాలు కూడా మునిగిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు। కాబట్టి ఈ నేపథ్యంలో వాలంటీర్ల గురించి రాజీనామా చేసిన వారి గురించి అయితే ప్రజెంట్ అయితే ఏమీ మాట్లాడడం లేదు, రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళ గురించి అన్నమాట ఇది। సో వారికి అందరికీ కూడా వాళ్ళ ఫోన్లు అయితే ఇచ్చేస్తారు। అయితే మీ ఫోన్లకి ముఖ్యంగా ఇదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ అనేది ఫుల్గా పెట్టుకోనండి। ఎందుకంటే ఛార్జింగ్ అనేది ఫుల్గా పెట్టుకోమండాలా। ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నుంచి మీకు ఆర్డర్ వేసినప్పుడు ఆ ఊరికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఆన్ ది స్పాట్లో మీరైతే హాజరు కావాలండి। ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన టైము, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, వర్షాల వల్ల చాలా బాధపడుతున్నారు। కాబట్టి దీనికి అనేది ఖచ్చితంగా కూడా మీరు స్పాట్లో అయితే హాజరవ్వాలి। ఒకవేళ మీరు హాజరు కాలేకపోతే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ కూడా చేయాలంట, కంపల్సరిగా ఇన్ఫార్మ్
ఇన్ఫామ్ అయితే చేయాలి. ఒకవేళ చెప్పి చేయకుండా మీరు హాజరు కాకపోతే ఆన్ ది స్పాట్లో మిమ్మల్ని అయితే సస్పెండ్ కూడా చేస్తారని అయితే చెప్పడం కూడా జరిగిపోయింది. అందుకని చెప్పి మీరు వీలైనంత వరకు కొద్ది రోజులు సో ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో సస్పెండ్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రావచ్చు. అందుకని చెప్పి మిమ్మల్ని కనుక డ్యూటీలోకి జాయిన్ అవ్వమని చెప్పేసి మీకు ఫోన్ కాల్స్ వచ్చి మీ ఫోన్ మీకు తిరిగి ఇచ్చేస్తే ఛార్జింగ్ అనేది ఫుల్గా పెట్టుకోండి. మీరు ప్రభుత్వం నుంచి ఎప్పుడు కాల్ వస్తుందని చెప్పేసి మీ ఫోన్ మీరు చేతిలో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉనండి. వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన పని అయితే వెంటనే చేసేయండి. అలా చేయడం వల్ల మీకైతే చాలా మంచి జరుగుతుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి న్యూస్లో కూడా రావడం జరిగింది. సో ఎవరైతే వాలంటీర్లు చెప్పినప్పుడు పని చేయకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళని ఆన్ ది స్పాట్లో సస్పెండ్ చేసి మనైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఈ రోజు రేపో మీకు మాత్రం మీ ఫోన్లన్నీ కూడా మీ చేతికైతే అందిపోతాయి. మీరు మాత్రం ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని రెడీగా ఉండండి. వాళ్ళు ఎప్పుడు ఏ పనికి వాళ్ళు ఎప్పుడు ఏ దానికి పిలుస్తారో తెలియదు. కాబట్టి అందులో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాలంటీర్ల అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అందులో కలెక్టర్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది, వాలంటీర్లను తీసుకోవాలి, వాలంటీర్లను పెట్టుకోవాలని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ల గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూసారు కదండి, వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాలంటీర్ల కోసం ఎప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. కానీ చాలా మంది ప్రతి అప్డేట్ అందిస్తూ ఉన్నా కూడా ఫేక్, అబద్ధం, అది ఇది అంటున్నారు. అందుకని చెప్పి నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేశానండి. తెలియని వాళ్ళకందరికీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ నేను కామెంట్ సెక్షన్లో కూడా అందిస్తూ ఉన్నాను. కానీ మీ కామెంట్స్ వల్లే, మీరు పెట్టడం వల్లే నేనైతే కామెంట్స్ అయితే ఆఫ్ చేశానండి. అలా పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే తెలిసిన విషయమే మీకైతే నేను అందిస్తాను, తెలియకుండా ఏది కూడా అందించను అనమాట. ఇదన్నమాట ఇవాళటి వీడియో. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.